IVF సంస్థ డైరెక్టర్ డాక్టర్ నమ్రత ఆధ్వర్యంలో యుఎస్ ఉమెన్ అండ్ ఫెర్టిలిటీ క్లినిక్ మోసపూరితమైన కార్యకలాపాలు కాకినాడలో వెలుగు చూశాయి. సరోగసి ద్వారా సంతానాన్ని అందిస్తామంటూ లక్షలాది రూపాయలు తీసుకుని ముఖం చాటేశారంటూ అంతిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరసింహనాయక్ విచారణ చేపట్టారు. హైదరాబాద్ లో డాక్టర్ నమ్రత అరెస్టు తర్వాత కాకినాడ సెంటర్ కూడా మూసివేశారని అధికారులు గుర్తించారు. ఈ క్లినిక్ IVF చికిత్స చేస్తామని దంపతుల దగ్గర నుండి సుమారు 6 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. లోతుగా విచారణ జరిపితే మరిన్ని నిజాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. సరోగసి అద్దె గర్భం ద్వారా సంతానోత్పత్తికి సహకరిస్తామంటూ పిల్లల అంటే చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడ్డ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ చెందిన డాక్టర్ నమ్రత మూలాలు కాకినాడలో కూడా కనిపించడం ఇక్కడ చాలా విశేషంగానే చెప్పుకోవాలి. కేవలం హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులోనే కాకుండా రాజమండ్రిలో కూడా యుఎస్ ఉమెన్ ఫెర్టిలిటీ సెంటర్ నడిపిన రాజమండ్రిలో తనిఖీల్లో బయటపడిపోయినప్పటికీ కాకినాడలో వచ్చిన ఫిర్యాదుతో ఒక నిజం బట్టబయలైంది. అంటే కాకినాడలోని ఒక జంట నుంచి 6 లక్షల రూపాయలు వసూలు చేసిన ఈ డాక్టర్ నమ్రత యుఎస్ ఉమెన్ ఫెర్టిలిటీ నుంచి సంతానోత్పత్తికి అవకాశం కల్పిస్తామంటూ చేసిన ప్రకటనకు తాము ఆకర్షితులయ్యి ఇందులో వైద్యం, చికిత్స తీసుకున్నామని తీరా చూస్తే వాళ్ళు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారంటూ చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ షగిలి, అలాగే డిఎంఎన్హెచ్ఓ నరసింహనాయక్ చేసిన ఈ పరిశోధన ఫలితంగా డాక్టర్ నమ్రత మూలాలు అంటే ఎవరైతే సృష్టి ఫెర్టిలిటీ క్లినిక్ ఉందో వాళ్ళ మూలాలు కాకినాడలో ఉన్నట్టుగా బహిర్గతమయ్యాయి. అయితే వాస్తవానికి అయితే ఈ అద్దె గర్భం అంటే ఎవరైతే దాత వీర్యం స్పెర్మ్ సేకరిస్తారో, అలాగే తల్లి అన్నం తీసుకుని వేరే మహిళ అంటే అంగీకరించిన మహిళ గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా సంతానోత్పత్తికి బిడ్డ జన్మించడానికి ఏ విధంగా ప్రయోగాలు చేస్తారో దాన్ని సరోగసి అంటారు. అయితే ఆ మాటన చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నారు. అంటే ఎవరికో పెట్టిన బిడ్డను అప్పుడే తీసుకొచ్చి వీళ్ళకే వైద్యం చేసామంటూ, అంటే వీళ్ళకి సంబంధం లేకుండా ఏమాత్రం అంటే తల్లిదండ్రులు కూడా వేరే వాళ్ళు ఉంటారు, వీళ్ళకే పుట్టిన బిడ్డగా వీళ్ళకి అప్పగించడం ద్వారా నమ్మక ద్రోహానికే పాల్పడటంతో పాటు ఈ నిబంధనల పాత్ర వేస్తూ నిజంగా వాస్తవానికి ఇక్కడ చూస్తే కనుక పెద్ద ఎత్తున మోసం కనిపిస్తుంది. చైల్డ్ ట్రాఫికింగ్ అంటే చిన్నారులను ఆయన కొనుగోలు చేయడం ద్వారా వేరే వాళ్ళకి అంటే ఒక కార్యక్రమంలో పోలీసులు డాక్టర్ నమ్రతను తీసుకువెళ్తున్న సమయంలో తాను ట్రాఫికింగ్ పాల్పడలేదని దత్తత కార్యక్రమం చేశానంటూ చెప్పడం మాత్రం చాలా విడ్డూరంగానే చెప్పాలి. అదే భాగంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఈ వీళ్ళు కూడా అంటే వాళ్ళకు పుట్టిన బిడ్డగా భ్రమింపజేసి వాళ్ళకి లక్షలాది రూపాయలుగా అమ్మడం చూస్తుంటే కనుక వైద్య రంగంలో ఇటువంటి మోసాలు కూడా ఉంటాయని నివ్వెరపోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే వాస్తవంగా ఈ సరోగసి ద్వారా ఈ సెలబ్రిటీలు తమ ఫిజిక్స్ పాడవుతుందనో, లేకపోతే తమకు అవకాశం లేదనో, మరే ఇతర మెయిన్ ప్రాధాన్యత క్యారియర్ పాడవుతుందన్న రకరకాల విషయాల మీద ఈ సరోగసికి వెళ్తుంటారు. అయితే టెస్ట్ ట్యూబ్ సెంటర్లు కాస్త ఈ ఫెర్టిలిటీ సెంటర్ గా మారడం, ఈ ఫెర్టిలిటీ సెంటర్లు, డే కేర్ సెంటర్ల రూపంలో కూడా ఈ విధమైన మోసాలు పాల్పడడం చూస్తుంటే కనుక డాక్టర్ నమ్రత చేసిన మోసానికి చాలా మంది బలైపోయిన విషయం మనకు స్పష్టంగా అవుతుంది. ఇదే కాకుండా ముఖ్యంగా మనం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన విషయం అంటే ఇక్కడ మూలాలు ఏవైతే దొరికాయో, ఇక్కడ ఈ హాస్పిటల్ 10 రోజుల కిందట ఎక్కడైతే డాక్టర్ నమ్రత అరెస్ట్ అయిందో ఆవిడని వెంటనే ఈ హాస్పిటల్ ఖాళీ చేసినట్టుగానే మనకు తెలుస్తుంది. ఇక్కడ డిఎంఎన్హెచ్ఓ కూడా ఇక్కడ స్పష్టంగా నోటీసులు అందించారు. అయితే ఈ నోటీసులో పేర్కొన్నది ఏంటంటే మీరు డే కేర్ క్లినిక్ అంటూ పెట్టి ఈ విధంగా ఎలా చేస్తున్నారంటూ ఇక్కడ బోర్డులు అంటించడం, ఇక్కడ ఆఫీస్ కూడా ఖాళీ చేయడం క్షణాల మీద జరిగాయని చెప్పాలి. ఇవన్నీ పక్కన పెడితే కనుక వాస్తవంగా ఒక విషయం పరికించుకుంటే ఏదైతే ఎవరైతే తమ రక్తం పంచుకు పుట్టిన బిడ్డగా వాళ్ళు ఆనందం వ్యక్తం చేసి ఎంతకాలం అంటే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కూడా తమ బిడ్డగా భ్రమించి ఇంతకాలం పెంచి పోషించారో వాళ్ళకి ఆ బిడ్డ తమది కాదని వేరే వాళ్ళది ఎంతకాలం మురిపంగా పెంచుకున్నామని తెలిసి వాళ్ళు భవిష్యత్తులో ఏం చేస్తారు అంటే బిడ్డ పట్ల మమకారం చంపుకుంటారా, లేకపోతే అదే ఆపే ప్రదర్శిస్తారా అన్న అంశం చూస్తుంటే మాత్రం ఎవరికైనా సరే గుండెలు మాత్రం అదురుతాయని చెప్పాలి. ఎందుకంటే తమ బిడ్డ కాదని తెలిసిన మరుక్షణం వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు. అంటే ఇంతటి దారుణ మోసానికి పాల్పడిన ఈ డాక్టర్ నమ్రత పైన చర్యలు ఏ విధంగా ఉంటాయని చూసుకుంటే ఒక విధంగాను ఇక్కడ కాకినాడలో ఈ క్లినిక్ వీళ్ళు పారిపోయినప్పటికీ వాస్తవంగా వీళ్ళు పరిశోధన చేసి ఈ క్లినిక్ ను 9 రోజుల పాటు మూసివేశామని తదుపరి చర్యలు తర్వాత తీసుకుంటామంటూ నోటీస్ అందించారే గానీ వీళ్ళు ఇక్కడ ఎవరెవరు పనిచేశారు, ఎందరు పనిచేశారు, ఎంతమంది మోసపోయారు అన్న కోణంలో పరిశీలన చేస్తే కాస్తంత అంటే ఇటువంటి సెంటర్ల ద్వారా ఎవరైతే మోసాలు పాల్పడతారో వాళ్ళు చిక్కుపెట్టే అవకాశం ఉంటుందని మాత్రం సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ చినీతో నదీం ఖాన్ దురాని, కాకినాడ. సరోగసి అద్దె గర్భం